న్యాయాధికారి బాధ్యత. రచన వసుంధర. చందమామ కథ. సింగంపల్లి గ్రామంలో ఉండే భీమరాజు వడ్డీ వ్యాపారి. సోమయ్య అనేవాడు ఆయన దగ్గర 1000 వరహాలు అప్పు తీసుకుని ఏడాది తర్వాత తీర్చడానికి వెళ్ళాడు. భీమరాజు వాడి దగ్గర డబ్బు తీసుకోకుండా, నువ్వు వడ్డీ మాత్రమే ఇస్తుండు, అసలు తీసుకోను అన్నాడు. ఇది విని సోమయ్య కంగారు పడి, అలాగేం వద్దు, మొత్తం బాకీ ఇప్పుడే తీర్చేస్తాను అంటూ పట్టుబట్టాడు. భీమరాజు నవ్వి, మనం రాసుకున్న పత్రంలో నేనిచ్చిన డబ్బుకు ఏటా 500 వరహాలు వడ్డీ కట్టాలని ఉంది తప్ప బాకీ తీర్చాలని లేదు. అందువల్ల నువ్వు బాకీ తీర్చకూడదు, వడ్డీ కట్టాల్సిందే. ఇందుకు ఒప్పుకోకపోతే న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు. ఇద్దరూ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. ఆయన పత్రాన్ని పరీక్షించి, ఇందులో సోమయ్య అనే వ్యక్తి భీమరాజు వద్ద 1000 వరహాలు అప్పు తీసుకున్నట్లు, అందుకు గాను ఏటా 500 వరహాలు వడ్డీగా జీవితాంతం ఇచ్చుకోవాలని ఉంది. బాకీ తీర్చాలని ఎక్కడా లేదు. కాబట్టి నువ్వు వెంటనే 500 వరహాలు భీమరాజుకి ఇచ్చుకోవాలి, లేదా జీవితాంతం కారాగారంలో ఉండాలి అన్నాడు. చేసేది లేక సోమయ్య భీమరాజుకు 500 వరహాలు ఇచ్చుకుని అక్కడే ఏడుస్తూ కూలబడిపోయాడు. భీమరాజు వెళ్ళిపోగానే న్యాయాధికారి వాడిని ఓదార్చి, భీమరాజు మోసగాడు, అలాంటి వాళ్లతో వ్యవహరించేటప్పుడు నీ వంటి వాళ్ళు తెలివిగా ఉండాలి. జరిగిందేదో జరిగిపోయింది. భీమరాజు నుంచి తప్పించుకునేందుకు నీకొక ఉపాయం చెబుతాను. దాంతో నువ్విప్పుడు ఆయనకి ఇచ్చిన 500 వరహాలు కాక ఒక్క వరహా కూడా ఇవ్వనవసరం ఉండదు. అయితే ఈ క్షణం నుంచి నీ పేరు సూరయ్యగా మార్చుకో. నువ్వు పేరు మార్చుకున్నట్లు నేను ఖరారు పత్రాన్ని ఇస్తాను. భీమరాజుకు వడ్డీ కట్టాల్సింది సోమయ్యే కానీ సూరయ్య కాదు కదా అన్నాడు. సోమయ్య సంతోషంగా ఖరారు పత్రం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏడాది తర్వాత భీమరాజు వడ్డీ గురించి అడిగితే సోమయ్య, డబ్బు గురించి సోమయ్యను అడుగు, నా పేరు సూరయ్య అంటూ ఖరారు పత్రం చూపించాడు. అంత తెలివి సోమయ్యకు లేదని, న్యాయాధికారే వాడికి ఉపాయం చెప్పి ఉంటాడని భీమరాజు గ్రహించాడు. మళ్ళీ ఏదో ఒక ఉపాయం పన్ని సోమయ్య నుంచి డబ్బు రాబట్టాలని అనుకుంటూ భీమరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక భాగ్యవంతుడు వెతుక్కుంటూ సోమయ్య ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో ఉండే సోమయ్య అనే అతడికి నేను 1,00,000 వరహాలు ఇవ్వాల్సి ఉంది. సోమయ్య తండ్రి నా తండ్రిని ప్రాణ ప్రమాద సమయంలో రక్షించాడట. అందుకు ప్రతిఫలం ఇవ్వాలని ఆయన కోరిక. నేను ఇన్నాళ్ళు డబ్బు ఇబ్బందుల్లో ఉండి వెంటనే ఆయన కోరిక తీర్చలేకపోయాను. ఇన్నాళ్లకు నాకు అవకాశం వచ్చింది అన్నాడు. వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టానికి సోమయ్య ఎంతో సంతోషించి తనే సోమయ్యనని చెప్పాడు. నువ్వే సోమయ్యవని నేనెలా నమ్మేది? ఈ ఊళ్ళోని పెద్ద మనిషి ఎవరైనా నువ్వే సోమయ్యవని ధృవపరచాలి అన్నాడు భాగ్యవంతుడు. ఆ గ్రామంలో పెద్ద మనుషులకు పెద్ద మనిషి భీమరాజు. సోమయ్య, భాగ్యవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. భీమరాజు సోమయ్యను, నీ పేరు మార్చుకున్నా లోగడ సోమయ్య పేరుతో చేసిన బాకీలన్నింటికీ జవాబుదారీ వహిస్తావా అని అడిగాడు. ఇది విని సోమయ్య ఆలోచనలో పడ్డాడు. భీమరాజు చెప్పిన దానికి ఒప్పుకోకపోతే 1,00,000 వరహాలు పోతాయి, ఒప్పుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి. అప్పుడు భీమరాజుకు ఏటా 500 వరహాలు ఇవ్వడం కష్టం కాదు. ఈ వ్యవహారంలో మోసముందని తెలియక సోమయ్య భీమరాజు కోరిన విధంగా తిరిగి పత్రం రాసిచ్చాడు. అందువల్ల వాడికి భాగ్యవంతుడి నుంచి 1,00,000 వరహాలు రాలేదు కానీ భీమరాజు వడ్డీ ఇవ్వమని వేధించసాగాడు. చేసేది లేక సోమయ్య మళ్ళీ న్యాయాధికారిని కలుసుకొని జరిగింది చెప్పాడు. న్యాయాధికారి, ఒకసారి మోసపోయాక తెలివిగా ఉండవద్దా? భీమరాజు నీ దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి ఎన్ని నాటకాలైనా ఆడగలడు. ఉన్నట్లుండి ఎవరో నీకు 1,00,000 వరహాలు ఇస్తారంటే ఎలా నమ్మావు అంటూ మందలించాడు. అయ్యా, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను, ఈ ఒక్కసారి రక్షించండి అన్నాడు సోమయ్య. న్యాయాధికారి వెంటనే భీమరాజుకు కబురు పంపి రప్పించి, ఈ సోమయ్య నీకు ఏటా 500 ఇవ్వాలి, కానీ ఇవ్వడం లేదు, అవునా? అందువల్ల ఇతన్ని కారాగారంలో వేస్తున్నాను. ఇంకెవరైనా నీ బాకీ తీరుస్తామని హామీ ఇస్తే తప్ప ఇతన్ని కారాగారం నుంచి విడుదల చేయను అని చెప్పాడు. ఇందుకు భీమరాజు ఎంతో సంతోషించి సోమయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి, ఇల్లో పొలమో అమ్మి నాకు ఏటా వడ్డీ కడతానని పత్రం రాసివ్వండి, లేకుంటే సోమయ్య బతికున్నంత కాలం కారాగారంలో మగ్గిపోవాల్సిందే అన్నాడు సోమయ్య భార్యాబిడ్డలతో. అప్పటికే న్యాయాధికారి హెచ్చరిస్తూ పంపిన కబురందడం వల్ల సోమయ్య భార్య దీనికి చలించక, ఆయన ఇంట్లో ఉండి మాత్రం మాకేం లాభం, లేనిపోని అప్పులు చేసి మా పీకల మీదకి తెస్తాడు, ఆయన్ని కారాగారంలోనే ఉండనివ్వండి అన్నది. ఇలా ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దామని భీమరాజు తను ఊరుకున్నాడు. అయితే వారం రోజుల తర్వాత సోమయ్య కారాగారం నుంచి తిరిగి వచ్చాడు. కారణం ఏమంటే ఆ దేశపు రాజుకు లేక కొడుకు పుట్టాడు. ఆ శుభ సందర్భంలో కారాగారంలో ఉండే చిల్లర నేరస్తుల్ని విడిచిపెట్టేశారు. భీమరాజు సోమయ్యను కలుసుకొని, నువ్వు కారాగారం నుంచి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నా వడ్డీ కట్టు అన్నాడు. నీకు డబ్బు ఎగవేసినందుకు నాకు శిక్ష పడింది, కాబట్టి నేను ఇక నీకు బాకీ లేనట్లే లెక్క అన్నాడు సోమయ్య. భీమరాజు న్యాయాధికారిని చూడబోతే ఆయన సోమయ్య మాటలు న్యాయసమ్మతమే అన్నాడు. కొద్ది రోజుల తర్వాత భీమరాజు ఒక కొత్త ఉపాయం పన్నాడు.
ఆ ప్రకారం ఎంతో పెద్ద మనిషిలా ఉన్నవాడొకడు సోమయ్య ఇంటికి వెళ్ళి వాడికి ఒక పత్రాన్ని చూపించాడు. అందులో ఆ మనిషి చాలా కాలంగా సోమయ్యకు తెలిసిన వాడని, నమ్మకస్తుడని, అతడికి తప్పక ఉద్యోగం ఇవ్వవచ్చునని ఉన్నది. అయ్యా, ఎంతో కాలంగా ఎలాంటి ఉద్యోగము లేక అవస్థలు పడుతున్నాను. న్యాయాధికారి మీకు మంచి స్నేహితుడు గదా! ఈ పత్రం చివర మీరు సంతకం చేస్తే నాకాయన ఉద్యోగం ఇస్తారు అన్నాడు వాడు. అందువల్ల తనకేమీ నష్టం లేదని భావించి సంతకం చేశాడు సోమయ్య. అయితే అసలు మోసం వాడికి తెలియదు. కొద్దిసేపటికి ఆ పత్రంలో వాడిన మాయసిరా కారణంగా మిగతా అక్షరాలన్నీ మాయమై సోమయ్య సంతకం మాత్రమే మిగిలింది. కారాగారం నుంచి తిరిగి వచ్చాక డబ్బు అవసరమై తను భీమరాజు నుంచి 10,000 వరహాలు అప్పు చేసినట్లు, అందుకుగాను ఏటా 1000 వరహాలు వడ్డీగా ఇచ్చుకుంటానని భీమరాజు ఆ పత్రం పైన రాసి హుటాహుటిన న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు. న్యాయాధికారి ఆ పత్రం చూసి తర్వాత కబురు పంపుతానని భీమరాజును పంపేసి సోమయ్యని పిలిపించి, నీకింకా బుద్ధి రాలేదా, మళ్ళీ ఎందుకిలా చేశావు అని అడిగాడు. సోమయ్య లబోదిబోమంటూ తనొక సిఫార్సు పత్రం మీద మాత్రమే సంతకం పెట్టానని జరిగింది చెప్పాడు. మాయసిరాతో భీమరాజు సోమయ్యను మోసగించాడని న్యాయాధికారి గ్రహించి, మూర్ఖుడా, నేరస్తులు నానాటికి తెలివి మీరుతుంటే నీ తెలివి మాత్రం పెరగడం లేదు, నిన్ను రక్షించడం నా వల్ల కాదు అంటూ మండిపడ్డాడు. అయ్యా, నేరస్తుల బారి నుంచి నా వంటి అమాయకుల్ని రక్షించడానికే గదా మీరున్నది అన్నాడు సోమయ్య. దీనికి న్యాయాధికారి మరింత మండిపడి, ఒకసారి రక్షిస్తాను, 2 సార్లు రక్షిస్తాను, ఎల్లకాలము రక్షించడం నా వల్ల కాదు. ఒకసారి అనుభవం అయ్యాక నీ బోటి వాళ్ళు నేరస్తుడి కంటే తెలివిగా ఉండి జాగ్రత్త పడాలి, లేకుంటే అనుభవించాలి అన్నాడు. అయ్యా, తమరు నన్ను రక్షించనవసరం లేదు, కానీ నన్ను ఒక సందేహం పీడిస్తున్నది, ఆగ్రహించదనుకుంటాను. మీ బాధ్యత ఏమిటి? నా వంటి అమాయకులను రక్షించడమా లేక నేరాలు అరికట్టడమా అని అడిగాడు సోమయ్య. రెండిటికీ తేడా ఏమిటి అన్నాడు న్యాయాధికారి కోపాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ. అయ్యా, చాలా తేడా ఉంది. నా వంటి అమాయకులు మాటిమాటికి మోసపోతే ఆ తప్పు మాదేనని ఒప్పుకుంటాను. కానీ నేరాల్ని అరికట్టడానికి మీరొక ప్రయత్నం చేస్తే నేరస్తుడు తెలివి మీరి ఇంకో ఉపాయం పన్నుతున్నాడు. నేరస్తుడు నేరం చేయకుండా ఆపే తెలివి మీకు లేదా? నేరస్తుడి తెలివితో మీరు పోటీపడి వాడెప్పటికీ నేరం చేయకుండా మీరు ఆపలేరా? న్యాయాధికారి అయిన మీకు చేతకాని పని నా బోటి సామాన్యుడి వల్ల అవుతుందా అని అడిగాడు సోమయ్య. ఇది విన్నాక న్యాయాధికారికి తన తప్పు తెలిసి వచ్చింది. ఆయన అప్పులిచ్చేవాళ్ళు తమకు తోచిన విధంగా పత్రాలు రాయించుకోరాదని, న్యాయాధికారి అయిన తన ఎదుట రాసుకున్న పత్రాలు మాత్రమే చెల్లుతాయని చాటింపు వేయించాడు. 4 రోజుల తర్వాత భీమరాజు న్యాయాధికారిని కలుసుకుని సోమయ్య బాకీ సంగతి గురించి అడిగాడు. అందుకు న్యాయాధికారి కళ్ళెర్ర చేసి, సోమయ్య ఏపాటి ఆస్తిపరుడో అందరికీ తెలుసు. అలాంటి వాడికి ఏ తాకట్టు లేకుండా, సాక్షులు లేకుండా 10,000 వరహాలు అప్పుగా ఇచ్చావంటే నువ్వు తెలివి తక్కువ వాడివైనా అయి ఉండాలి, లేక మోసకారివైనా అయి ఉండాలి. నువ్వు తెలివి తక్కువ వాడివి కాదని అందరూ ఎరుగుదురు. ఇక వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత సోమయ్య వంటి పేదవాళ్లకు మాటిమాటికి న్యాయాధికారి సాయం పొందవలసిన అవసరం తప్పింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.